నాకు 4 GB ర్యామ్ అంటే ఓకే అనిపించింది, కానీ నేను అన్నిటికంటే సర్ప్రైజ్ చేసింది ఏంటంటే 8 GB SSD. మనకి జనరల్గా లైనక్స్లోనే మనం లైట్ ఓఎస్ వేసుకున్నా కూడా అట్లీస్ట్ 8 GB అయితే ఉండాలి. సో 8 GBతోనే మొత్తం అన్ని ఎలా సరిపెడతారని చెప్పి అయితే డౌట్ వచ్చింది. బట్ ప్రెజెంట్ ఏదో ఓఎస్ ఉన్నప్పటికీ కూడా నేను కన్ఫామ్గా మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఇందులో లైనక్స్ లైట్ వేసి లేకపోతే 8 GB స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ స్టోరేజ్ తగినట్టుగా ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వేస్తాను. వేసినప్పుడు కూడా ఖచ్చితంగా మీకు వీడియో తీసేసి చూపిస్తాను. సో ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇటువంటి పీసీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుంది. అండ్ ఫ్యూచర్లో కూడా నాకు ఒక స్టోరేజ్ సర్వర్ కోసం అయితే నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. దాని గురించి ప్రాసెసర్, మదర్ బోర్డ్ ఇవన్నీ తెప్పిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను సార్, మీరు చూస్తున్న తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ మినీ పీసీ గురించి నేను మీకు చాలాసార్లు అయితే చెప్పాను. యాక్చువల్గా ఈ మినీ పీసీని నేను తెప్పించాను. ఎన్ని నెలలు అయిందో కూడా నాకు ఐడియా లేదు. 5 months అవుతుందో 6 months అవుతుందో కూడా నాకైతే ఐడియా లేదు. ఈ మినీ పీసీని తెప్పించిన తర్వాత నేను కొన్ని వీడియోస్ తీసాను, కొన్ని షార్ట్స్ తీసాను. యాక్చువల్గా ఇది కంప్లీట్లీ వర్కింగ్ మినీ పీసీ అనమాట. నేను తెప్పించిన తర్వాత కామెడీ ఏంటంటే నేను టెస్ట్ చేయలేదు. టెస్ట్ చేయడానికి నాకు కుదరలేదు అనమాట. కొత్త పీసెస్ అలా బిల్డ్ చేయడం, లేకపోతే ఈ రూమ్ ఏదైతే ఉందో ఈ రూమ్ సెటప్ని కంప్లీట్ చేయడం. సో అట్లా టైం అంతా అయిపోయింది. సో ఇప్పటికి కూడా ఈ మినీ పీసీని టెస్ట్ చేయాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అప్పటి నుండి నాకు టెస్టింగ్ చేయడం ఎందుకు కుదరలేదంటే స్టార్టింగ్ నుంచి టెస్ట్ చేద్దాం అసలు ఆన్ అవుతుందో లేదో చూద్దామని అయితే అనుకున్నాను. బట్ నా దగ్గర అడాప్టర్ ఉంటుంది కదా, యాక్చువల్గా అడాప్టర్ దీంతో పాటు ఒక అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ దానికి సంబంధించి పవర్ కార్డ్ అయితే ఉంటుంది. సో దానికి ఎక్స్టెన్షన్ కార్డ్ కింద అనమాట, దానికి పవర్ అవ్వాలనుకుంటే అడాప్టర్కి. సో దాని గురించి నాకు దొరకలేదు. అండ్ అంత పని కట్టుకుని తెచ్చేంత టైం కూడా నాకు లేదు. ఓన్లీ ఈ వీడియోస్ ఎలాగో చేస్తున్నాం కదా, అండ్ దాంతోపాటు ఎప్పటికప్పుడు షార్ట్స్ పెడుతున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఫుల్ బిజీలో అయితే ఉన్నాను. అండ్ ఇప్పుడు ఏం చేశానంటే ఖచ్చితంగా దీన్ని టెస్ట్ చేయాలి, అసలు దీని పరిస్థితి ఏంటో చూద్దామని చెప్పేసి కంప్లీట్గా నేను టెస్ట్ చేయడం కోసం ఇప్పుడు ఒక అడాప్టర్ అయితే తెప్పించాను. దానికి సంబంధించిన కేబుల్ కూడా తెప్పించాను. యాక్చువల్గా ఇందులో అప్గ్రేడ్స్ కోసం కూడా నేను ఒక వీడియో అయితే తీస్తున్నాను. ఇందులో కేవలం 8 GB SSD ఉంది. అసలు ఏమైనా ఓఎస్ ఉందో లేదో, అసలు ఇందులో ఏంటి దీని పరిస్థితి అనేది నాకైతే తెలియదు. ఒకసారి మనం ఆన్ చేస్తే తెలుస్తుంది అసలు ఏముందనేది. సో దాని గురించి అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఒకవేళ మనకు ఆన్ అయ్యి అంత పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఓఎస్ ఇవన్నీ చూపిస్తాను, డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఒకవేళ ఆన్ అవ్వలేదు అనుకోండి, లైక్ మనకు కేవలం ఆన్ అయ్యి ఎటువంటి ఓఎస్ లేదని అనుకోండి, ఇందులో మనం ఎస్ఎస్డీని కానీ లేకపోతే స్టోరేజ్ని కానీ ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి వీలైతే చూపిస్తాను. లేకపోతే మనకు అప్గ్రేడబిలిటీ కోసం నాకు ఎస్ఎస్డీ కరెక్ట్గా దొరకకపోతే కనుక నేను 8 GB SSDలోనే దీనికి తగిన ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకి లైనక్స్కి సంబంధించి చాలా లైట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీకు చాలా ఫాస్ట్గా ఉంటాయి, ఎఫిషియెంట్గా ఉంటాయి, చాలా తక్కువ రిసోర్సెస్ని యూజ్ చేసుకుని చాలా బాగా అయితే రన్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ నుంచి నేను లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి పెద్ద ఫ్యాన్ అనమాట. ఎప్పుడు లైనక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా నేను లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి నేర్చుకుందామని అయితే అనుకుంటున్నాను. కొన్ని కోర్సెస్ కూడా నేను అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. అవి నేర్చుకున్న తర్వాత మీకు కొంతవరకు కమాండ్ లైన్ గురించి కూడా సర్వర్స్ కట్టి బిల్డ్ చేసినప్పుడు అయితే చెప్తాను. సో ప్రజెంట్ మనం ఏం చేద్దామంటే దీనికి మనం కనెక్ట్ చేయాల్సిందంటే యాక్చువల్గా దీన్ని ఎలా నిలబెడదామని అయితే అనుకుంటున్నాను. ఎలా నిలబెట్టడం కోసం దీన్ని అయితే కనెక్ట్ చేయాలంటే దీనికి సంబంధించిన 2 స్క్రూస్ అయితే ఉన్నాయి. 2 స్క్రూస్ వేయాలన్నమాట. సో 2 స్క్రూస్ వేసేసి మీకు అయితే చూపిస్తాను. సో ఇది యాక్చువల్గా వాళ్ళు ప్రొవైడ్ చేసిన అడాప్టర్ అయితే ఇదనమాట. ఈ ఎక్స్టెన్షన్ కార్డు పవర్కి మనకి ఏసీ ఇన్పుట్ కోసం ఈ కార్డు అయితే నేను తెప్పిద్దామని చెప్పి లేట్ చేశాను. ఇంకా ఫైనల్గా ఎలాగో టెస్ట్ చేయాలి కదా అని చెప్పి తెప్పించాను అనమాట. సో దీన్ని ఏం చేద్దామంటే ప్రజెంట్ జస్ట్ ఎక్కడ మీకు అడ్డంగా లేదని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడే దీన్ని పెట్టేసి పవర్ని అయితే కనెక్ట్ చేసేసి, అలాగే విజే కేబుల్, కీబోర్డు, మౌస్ దీనికి కావాలి. ఇక్కడ ఇంకో సిస్టమ్ ఉంటే కనపడుతుందో లేదో నాకైతే తెలియదు. దీన్ని ఆఫ్ చేసేసి దాని కేబుల్స్ అన్నీ కూడా దీనికి మనం కనెక్ట్ చేసేసి ఒకసారి అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం కనెక్ట్ చేస్తుంది ఫస్ట్ పవర్ కార్డ్ అనమాట. సో జస్ట్ మీరు పవర్ కార్డ్ని ఎలాగైతే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనం ప్రజెంట్ నేను విజిఏనే యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా డిస్ప్లే పోర్ట్ ఉంది, డిస్ప్లే కేబుల్ ఉంది. బట్ డిస్ప్లే కేబుల్ సపోర్ట్ చేసే మానిటర్ పైన ఉంది. ఇది కేవలం మనకి విజిఏ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, లేదా హెచ్డిఎంఐ సపోర్ట్ చేస్తుంది. సో దీనికి హెచ్డిఎంఐ లేదు, మళ్ళీ కన్వర్టర్ యూజ్ చేసి అది ఇది కనెక్ట్ చేసి కన్నా ఫస్ట్ టైం కదా జస్ట్ ఇంకా డైరెక్ట్గా విజిఏ కేబుల్తో కనెక్ట్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఓన్లీ విజిఏ కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్షన్స్ అయితే మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, చాలా బేసిక్ కనెక్షన్స్. విజిఏ కేబుల్, కీబోర్డు, మౌస్, అలాగే దీనికి సంబంధించిన పవర్ ఇన్పుట్ అనమాట. సో ఇవి మాత్రమే కనెక్షన్స్ అయితే ఇచ్చాను. ఒకసారి నేను పవర్ అయితే ఆన్ చేస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, కంప్లీట్గా నేను కనెక్షన్స్ అయితే ఇస్తాను అనమాట. మైక్ ఇటు సైడ్ ఉండిపోయింది, నాకు ఐడియా లేదు మైక్ సంగతే. సో ఆడియో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఏమనుకోకండి. ఇంకా నేను ఆన్ అయితే చేస్తున్నాను. ఆన్ చేసిన వెంటనే
ఆన్ అయితే అయ్యింది. ఎందుకంటే మీరు ఆన్ అయితే అయిందంటే మీరు ఏమన్నా సర్ప్రైజ్ అవుతున్నారేమో. నేను ఈ సిస్టమ్ని లైక్ ఈ మినీ పీసీని తెప్పించే అటు ఇటుగా ఒక 6 months 5 months అవుతుంది. దీని పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఆన్ అవుతుందో తెలీదు, ఆన్ అవ్వదో తెలీదు, వర్కింగ్లో ఉందో తెలీదు, ఓఎస్ ఆన్ ఉందో లేదో తెలియదు. అసలు నాకు దీని డీటెయిల్స్ ఏమీ తెలియవు. బట్ లక్కీగా సిస్టమ్ అయితే ఆన్ అయింది. చెక్కింగ్ ఫర్ అప్డేట్స్ అనేది వస్తుంది. ఆన్ అయిన వెంటనే ఇది ఏమని చూపిస్తుంది అంటే వెయిటింగ్ ఫర్ నెట్వర్క్ అనేది చూపిస్తుంది. ఫ్రెండ్స్ యాక్చువల్గా ఒకసారి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా చూడగలమేమో ట్రై చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ మనకి సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. సెర్చ్ అని చూపిస్తుంది, కనెక్షన్ మేనేజర్ అని, ఇలా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. సో కంట్రోల్ ప్యానల్ మీద క్లిక్ చేసాం అనుకోండి, సెటప్, డేట్ అండ్ టైం ఇవన్నీ కూడా మనం మార్చుకునే మనకి ఆ ఛాన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఫైనల్గా మనం చూసుకున్నాం అనుకోండి, ఇన్ఫో కూడా ఉంది. సో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పీసీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. సో నెట్వర్క్ చూసుకున్నాం అనుకోండి, నెట్వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే టూల్స్, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూసామనుకోండి, సాఫ్ట్వేర్ వర్షన్స్ అన్నీ కూడా నాకు చాలా డిఫరెంట్గా అయితే అనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు నెట్వర్కింగ్ గురించి కనుక బాగా తెలుసుంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి నాకైతే చెప్పండి. బేసిక్గా నేను ఉబెంటూని యూజ్ చేశాను, కానీ కంప్లీట్గా నేను ఇలాగ రిమోట్ క్లయింట్స్ లేకపోతే రిమోట్గా మనం వర్క్ చేసుకునేలాగా ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కన్ఫామ్గా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇక్కడైతే కనిపిస్తున్నాయి. బేసిక్గా ఇందులో ఉన్న స్టోరేజ్ కేవలం 8 GB మాత్రమే. జనరల్ ఇన్ఫర్మేషన్లో మనకి ప్రాసెసర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవంతా ఇచ్చింది. ప్రాసెసర్ యొక్క స్టాక్ గురించి చెప్తుంది, అలాగే మనకి స్టోరేజ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చెప్తుంది అనమాట. జస్ట్ 877 MB యూజ్ చేసుకుందంట, 6 GB ఫ్రీగా ఉందని చెప్తుంది. ర్యామ్ చూసుకున్నాం అనుకోండి, కేవలం 885 MB ర్యామ్ యూజ్ చేసుకుంది. 3211 అంటే దాదాపు ఇంకా 3 GB ర్యామ్ అయితే ఫ్రీగా ఉందని అయితే చెప్తుంది. ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే నాకు తెలిసినంత వరకు ఇది ఏదో ఒక క్లయింట్ బేస్డ్ ఓఎస్ లాగా అయితే ఉంది. లైక్ అంటే మీకు నెట్వర్కింగ్లోనే అంటే మనకి ఏదైతే బ్యాంక్ సంబంధించి అప్లికేషన్స్ ఉంటాయో సో వీటి కోసం ఏంటంటే వీళ్ళు ఎంత మినీ పీసెస్ అయితే చేస్తూ ఉంటారో ఇవి చాలా తక్కువ పవర్తో రన్ అవుతాయి. అంతేకాకుండా ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. మేబీ ఇది కూడా ఒక లైనక్స్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అని అయితే అనుకుంటున్నాను. లైనక్స్తోనే మనకి వర్క్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. నాకు కూడా కంప్లీట్గా అయితే తెలియదు, ఎందుకంటే నేను లైనక్స్లో కొన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేశాను. లైక్ ఏంటంటే లైనక్స్లో మనకి లైనక్స్ మింట్ ఉంటుంది, డెబియన్ ఉంటుంది, ఉబెంటూ ఉంటుంది. ఇలా మనకి మన యొక్క అవసరాలను బట్టి చాలా లైనక్స్లు అయితే ఉంటాయి. ఒకవేళ మీరు హ్యాకింగ్ నేర్చుకునే పనులు అయితే ఖాళీ లినక్స్ అని కానీ, బేసిక్గా లైనక్స్లో చాలా రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఎన్ని రకాలంటే ఇంకా అన్లిమిటెడ్ అనమాట. చిన్న చిన్న మార్పులు చేసుకుని లేకపోతే వాళ్ళ యొక్క అవసరం తగినట్టు కొంచెం మార్పులు చేయించుకుని కూడా ఈ లైనక్స్లో అయితే బయటకు రిలీజ్ చేస్తూ ఉంటారు. మేబీ ఇది హెచ్పిఏ డిజైన్ చేసి ఉంటుంది. ఏదైతే ఇది బల్క్గా ఆర్డర్ అయితే ఇస్తారనమాట. ఇటువంటి మినీ పీసెస్ ఏమైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఏదైనా ఒక బ్యాంక్ కానీ లేకపోతే ఎవరైనా ఒక క్లయింట్ బల్క్ ఆర్డర్ అయితే ఇస్తాడో సో బల్క్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ బల్క్ ఆర్డర్ తీసుకునే వాళ్ళు దానికి తగినట్టుగా వాళ్ళది ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరం తగినట్టే కొంచెం ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా ఆ లైనక్స్కి ఏదైతే ఉంటుందో ఆ లైనక్స్లో కొద్దిగా మార్పులు చేసి వీళ్ళైతే తీసుకొస్తూ ఉంటారు. నాకు 4 GB ర్యామ్ అంటే ఓకే అనిపించింది, కానీ నన్ను అన్నింటికంటే సర్ప్రైజ్ చేసింది ఏంటంటే 8 GB SSD. మనకి జనరల్గా లైనక్స్లోనే మనం లైట్ ఓఎస్ వేసుకున్నా కూడా అట్లీస్ట్ 8 GB అయితే ఉండాలి. సో 8 GBతోనే మొత్తం అన్ని ఎలా సరిపెడతారని చెప్పి అయితే డౌట్ వచ్చింది. బట్ ప్రెజెంట్ ఏదో ఓఎస్ ఉన్నప్పటికీ కూడా నేను కన్ఫామ్గా మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఇందులో లైనక్స్ లైట్ వేసి లేకపోతే 8 GB స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ స్టోరేజ్ తగినట్టుగా ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వేస్తాను. వేసినప్పుడు కూడా ఖచ్చితంగా మీకు వీడియో తీసేసి చూపిస్తాను. సో ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇటువంటి పీసీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుంది. అండ్ ఫ్యూచర్లో కూడా నాకు ఒక స్టోరేజ్ సర్వర్ కోసం అయితే నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. దాని గురించి ప్రాసెసర్, మదర్ బోర్డ్ ఇవన్నీ తెప్పిస్తున్నాను. ప్రజెంట్ ఓన్లీ హార్డ్ డిస్క్లు మాత్రమే నా దగ్గర లేవు. స్టోరేజ్ సర్వర్స్ ఇటువంటివి చేయాలని అంటే కనుక మీకు ఈ రైడ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా దగ్గర హార్డ్ డిస్క్లు అయితే కావాల్సి ఉంటుంది. సో హార్డ్ డిస్క్లు ప్రెజెంట్ నేను కొత్తగా కొనాలంటే దాదాపు 1800 అలాగైతే ఉన్నాయి, 500 GB. అదే 1 TB అయితే 3200, 3300 ఉంది. మీకు నేను కంప్లీట్గా డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలంటే నాకు హార్డ్ డిస్క్లో అటు ఇటుగా ఒక 8 కానీ 6 కానీ ఉండాలి. సో 6×3 18 అయితే స్పెండ్ చేయలేను. చూస్తాను ఏదైనా మంచి డీల్ దొరికితే కనుక యూజర్లో హార్డ్ డిస్క్ తెప్పించి ఒక మంచి స్టోరేజ్ సర్వర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, యూట్యూబర్లకి ఇటువంటి స్టోరేజ్ సర్వర్స్ ఎందుకు యూజ్ అవుతాయి, ఇటువంటివన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్ అయితే మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.